తాగొచ్చి కొడతాడు సార్, సిగరెట్లతో కాలుస్తాడు సార్. నాకు రోజు టార్చర్ సార్, వీటితో బతకలేను సార్. ఎవరితో బతుకుతావు? మిండగంట బతుకుతావా? అరే నువ్వే వేసుకురాకపోతే ఆడెందుకు చూస్తాడు నిన్ను? నువ్వే సక్కంగా బట్టలు వేసుకురా. మొగుడింటికి వచ్చిన తర్వాత మొగుడి మాట వినాలి, అత్త మామ ఇంటికి వినాలి, అప్పుడే సంసారము. ఆడవాళ్ళు బట్టలు వేసుకొస్తారన్న, బట్టలు వేసుకొస్తే మామూలుగా నిండుగా చీర కట్టుకొని ముత్తైదుగా వస్తే అబ్బా అన్న నిజంగా చెప్తున్నా, అమ్మ చాలా బాగుందమ్మా అని ఏదో కామెంట్ ఇస్తారన్న, చెప్పకూడదు. తర్వాత ఇంకొకటి వేసుకొస్తారు, ఈ చూడిదార్ వేసుకొస్తారు, ఇక్కడ దాకా ఈ పిక్కల దాకా వేసుకొస్తాయి. వేసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే చూస్తారు, మామూలు ఇప్పుడు డ్రెస్ వేసుకొచ్చింటావు చూస్తారు. చూసిన తర్వాత ఏమవుతుందంటే అరే నన్ను ఆడు చూసిండు, మళ్ళీ ఏమన్నా మాట్లాడు లొల్లి పెట్టుకుని మళ్ళీ కంప్లైంట్లు. అరే నువ్వే వేసుకురాకపోతే ఆడెందుకు చూస్తాడు నిన్ను? నువ్వే సక్కంగా బట్టలు వేసుకురా, నువ్వు సక్కంగా ఇంట్లో ఉండు. అవి అట్లవన్నీ వేసుకొని ఇంట్లో బయటకు రావడం ఎందుకు? అంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదా? వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవద్దా అని వాళ్ళ క్వశ్చన్. అన్నా వేసుకో, ఫ్రీడమ్ ఉంది, లేదని లేదు. బజార్లో కాదు, ఇంట్లో వేసుకో. ఇంట్లో వేసుకొని ఎప్పుడు నైట్ పడుకునేటప్పుడు వేసుకో. పొద్దున పూటలు కాదు, పొద్దున వేసుకొస్తాయి పిక్కలు కనిపించేలాగా. ఎవడైనా కానీ అలా కనిపిస్తే నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క మగాడు చూస్తేనే ఉప్పు కారం తింటాడు చూడు, ప్రతి ఒక్కరికి చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అది, నేత్రానందం చేసుకుంటారు. అరే లేడీస్ అండి, మీరు లేడీస్ ఎక్కడ చూపించాలో అక్కడే చూపించుకోండి. ప్రతి ఒక్క మగాడికి చూపించేది కాదు ఇది. ఆడపిల్ల నువ్వు మళ్ళీ చూస్తేనేమో లొల్లిలు అవన్నీ చేయ, మరి పోలీస్ స్టేషన్లు, మళ్ళీ తర్వాత ఇంకోటి ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే భార్య మొగుడు అన్న నిజంగా చెప్తున్నా, మొగుడు మంచోడన్న. మొగుడు పెండ్లంలో ఈ లవర్స్ చెప్తలేదు, మొగుడు పెండ్లంలో మొగుడు ఏమనిండు అన్న, ఏదన్నా మళ్ళీ తర్వాత ఏమన్నా మాట్లాడితే ఊరికే ఉండి ఎందుకు మాట్లాడతావు అంటే అడిగితే ఏమంటారంటే ఏడుచుకుంటూ బయటికి పోయినాడు. వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి, మళ్ళీ వాడు బయట ఇంకోటి వస్తాడు హీరోలాగా. ఏయ్ ఎంబ్రా ఏమే కొంచెమన్నా నీకు మేనేజ్ లేదా? ఆడవాళ్ళు కొడుతున్నావు. అరే నా పిల్లని నేను కొట్టుకోవడానికి, నా పిల్లని నేను తిట్టడానికి నాకు అక్కలేదు. వాళ్ళ ఇంట్లో చాలా ఉంటుంది, మళ్ళీ వేరే పక్కన సంసారానికి ఏలు పెట్టడానికి వస్తాడు, వచ్చి హీరోలా బిల్డప్ ఇస్తాడు, ఇచ్చి వాడు వెళ్ళిపోతాడు. అరే ఏంది అది? ఆయన చేసేది మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోలీస్కి పోయి ఆడ అడుగుతాడు పోలీసు వాడు, ఏం జరిగిందని అడిగితే, సార్ నా మొగుడు దినాము కొడతాడు సార్, దినాము తాగొచ్చి కొడతాడు సార్, సిగరెట్లతో కాలుస్తాడు సార్. నాకు రోజు టార్చర్ సార్, వీటితో బతకలేను సార్. ఎవరితో బతుకుతావు? మిండగంట బతుకుతావా? మొగుడితో బతుకకుంటే మిండగంట బతుకుతావు నువ్వు? లేదు కదా, మొగుడితో బతుకు, అన్నీ మొగుడే, తల్లి తండ్రి అంత మొగుడు. ఎందుకంటే అమ్మ నాన్న ఇంట్లో వరకు అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు. మొగుడింటికి వచ్చిన తర్వాత మొగుడి మాట వినాలి, అత్త మామ ఇంటికి వినాలి, అప్పుడే సంసారము. ఇంటికి పోయిన తర్వాత అత్త మామే నీకు అంత మొత్తము వాళ్ళే సర్వంగా అంతా చూసుకో, ఏది చెప్తా అదేనని చెప్పేసి అవి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఎందుకు చేస్తావు? నీ మొగుడి నువ్వు చేసుకో, నీ ఆడబిడ్డకి ఏం చేస్తావు, మీ అత్తకేం చేస్తావు, మీ మామకి ఏమి అవసరం లేదు, చెయ్యొద్దు. లేకుంటే అవసరమైతే వేరే కాపును విడగొట్టు. లేకుంటే ఏమన్నా మొగుడు ఏమని అంటికినా బస్సు ఎక్కొచ్చాడే, మేమున్నాము, ఫోన్ చేయి, మిస్కలి ఫోన్పే డబ్బులు వేస్తాము. ఇప్పుడు ఇంకోటి ఫ్రీ బస్సు ఏమనంటే నేను పోతా పుట్టింటికి. ఆయన వాడు మొగుడు పాపము యాడు పోయిందో ఏం పోయిందో అసలు తెలియదు వాడికి. మళ్ళీ ఆటి నుంచి ఫోన్ వస్తుంది, ఏమైంది రా నా బిడ్డకి, ఎక్కడ పోయింది? అరే నేను వెతుకుతున్నాను, ఈడ నీ బిడ్డ ఆడిపోయిందో తెలీదు, లేకుంటే వాడే ఫోన్ చేస్తాడు, అత్త నీ ఇట్లా నీ బిడ్డ కనిపించింది, ఏం చేసినావు ఏమో, నా బిడ్డ తలక మీద గింజలు పడిన నుంచి నా బిడ్డకి బెరే ఇదే లాగాతి ఇదే అయిపోయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ రోదింపు. బిడ్డ ఏం చేసిందో తెలీదు. తాగొచ్చినా కష్టమే, రాకున్నా ఇంట్లో కూర్చున్నా కష్టమే, నవ్వినా కష్టమే, నవ్వకపోయినా కష్టమే, కూర్చున్నా కష్టమే, నిలబడినా కష్టమే, ఎవరితో నవ్వినా అంతా ప్రతి ఒక్కటి కష్టమే. పెళ్ళాలు ఎలా ఉన్నారంటే మంచి వాళ్ళు ఉన్నారు, లేదని అందరినీ కొట్టలేదు, కొంతమంది ఉన్నారు, అందరి వాళ్ళకి చెప్తలేదు, కొంతమంది దిగజారారు.